బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణం బాల సదన్లో పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేసి అల్పాహారం ఏర్పాటు చేశారు. అసోసియేషన్ సభ్యులు శనగమౌళి తనయుడు లోక్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు ఆత్మకూరు సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ రహీం మాట్లాడుతూ బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ నాయుడు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గూడూరు ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సభ్యులైనటువంటి శనగ మౌలి వారి కుమారుడు శనగ లోక్షిత్ గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని బాలసదన్ కార్యక్రమ నివాసంలో పేద పిల్లలకు దుప్పట్ల పంపిణీ చేస్తున్నారు. ఈరోజు బాల సంవత్సరంలో ఇక్కడ దుప్పట్లు పంచడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి పేదలకి ఇంకా ముందుకు తీసుకుపోయి ఇంకా కొంతమందికి ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఆయన ఆరోగ్యం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ బాలశేష సంబంధించి స్కూల్ కూడా దీని ఇంతకుముందు కూడా మా రహీం భాయ్ మా ఎమ్మెల్యే దగ్గర కూడా నోటీస్ ఇక్కడ తీసుకుపోయినాడు. ఇక్కడ వసతులు తక్కువ ఉన్నాయి, బిల్డింగ్ బాగలేదు, దీన్ని కూడా సెర్చ్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఫ్రెండ్ నుంచి చేస్తానని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషి కాబట్టి, ప్రజల కోరికలు తీర్చే మనిషి కాబట్టి ఆయన చెప్పంగానే స్పందించాడు. ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా దీని మీద మా రహీం భాయ్కి బాగా ఇంట్రెస్ట్, స్కూల్ని మన ఏరియాలో ఉంది, ఇక్కడ దీన్ని బాగా చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. గూడూరు పట్టణంలోని 2వ పట్టణ పరిధిలో ఉన్నటువంటి నరసింహరావుపేటలోని బాలసదనం అంటే అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేనివారు, తల్లి ఉన్నవాళ్ళు, తండ్రి ఉన్నవారు, అలాంటి పిల్లలు ఒక 40 మంది ఈ బాలసదనంలో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పిల్లల కోసంగా బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అసోసియేషన్ యొక్క అధ్యక్షుడు సురేష్ గారు తెలియజేసింది ఏమంటే, వీళ్ళు గత 12 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ రన్ చేస్తూ పట్టణంలో కానీ నియోజకవర్గాలు కానీ ఎక్కడైతే పేద పిల్లలు కావచ్చు, లేదంటే మెడికల్ క్యాంప్స్ కావచ్చు, అలాగే విద్యార్థులకి ఆసక్తి కలిగినటువంటి క్రీడల పట్ల కావచ్చు, ఇటువంటి అటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ముందుగా ఈ యొక్క మిత్ర బృందానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూళ్ళు ఇక్కడ చదువుకున్న పిల్లలకి కొన్ని సౌకర్యాలు ఏముందని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలియజేయడం జరిగింది. మేము వెంటనే మా గూడూరు ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ గారి దృష్టి తీసుకెళ్ళి వెంటనే ఆయన స్పందించి ఇక్కడ రావడం జరిగింది. వర్షాకాలంలో ఈ పైన కనబడే స్లాబ్ అంతా బాగా ఉరుస్తూ వర్షాలు పడుతున్నట్టు చూస్తే పిల్లలకు భయవేసి, ఎందుకంటే పెచ్చులు కూడా ఎక్కడ పడతాయని చెప్పి మా దృష్టి తెచ్చిన వెంటనే వీళ్ళని ఎదురున్న బిల్డింగ్లోకి రెంట్కి తీసుకొని అక్కడ మార్చడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తెలియజేసింది ఏమంటే, దీనికి ఎంత ఖర్చు అవుతుందో తెలియజేస్తే నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి దీనికి నిధులు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు ప్రతిపాదన ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. దీన్ని మన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి వెంటనే 1,36,00,000 రూపాయలు దీనికి శాంక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు R&B వాళ్ళు దీన్ని పరిశీలించి ఎస్టిమేషన్ కానీ చేస్తే త్వరలో ఈ బిల్డింగ్ను కూడా మళ్ళా పునర్నిర్మిస్తామని, మా హయాంలో దీన్ని చేపడతామని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ